ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. బీదలను కటాక్షిస్తే అంటే ఆపత్కాలమందు యెహోవాని తప్పించునంట. బీదలు వచ్చినప్పుడు మనము అలా పెట్టుకోకుండా వాడికి సహాయం చేసిన ఎడల మనము ధన్యులమవుతాము, తప్పించబడతాము కూడా. యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగించు. ఎందుకంటే దేవునితో కలిసి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనము ప్రతి విషయంలో నుంచి తప్పించబడతాము. శత్రువు ఇచ్చకంట అప్పచెప్పుకుంటాం. శత్రువు ఎన్నో మన పట్ల పన్నాగాలు పన్నుతూ ఉంటాం. కానీ మనుషులైనప్పటికీ మనుషులు చేసేవన్నీ దుష్టుల ద్వారా జరిగి వాళ్ళ ఆలోచనలను చెడు ఆలోచనలు పెట్టేసి చెడు మార్గంలో నడిపిస్తుంది. దానికి లోబడి ఉన్న వాళ్ళు చెడు పనులే చేస్తారు. అందుకే శత్రువు వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగించకూడదు. ఎందుకంటే ఎవరు శత్రుత్వంలో ఉన్నా వాళ్ళ చేతులకి దేవుడు అప్పగించడు, తప్పిస్తాడు. ఎప్పుడు దేవుడికి మనము లోబడి ఉన్నప్పుడు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచును. రోగశయ్య మీద ఉన్నప్పుడు ఆదరిస్తాడంట దేవుడు. తర్వాత స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు ఒక్కడే స్వస్థపరిచేవాడు. డాక్టర్లకు కూడా కుదరని రోగాలు ఎన్నో ఉంటాయి, నయం చేయలేనివి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కడే రోగాన్ని నయం చేసే దేవుడు అయినాడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆధారుడు ఆయన అయ్యున్నప్పుడు మనకి అంత అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ప్రతి విషయంలో స్వస్థపరిచే యెహోవాను నేనే అని మనకి అభయం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఆశ్రయించాల. ముందు డాక్టర్ల కాడికి వెళ్ళేటప్పుడు కూడా జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి మనము దేవుని ఆశ్రయించి వెళ్తే జ్ఞానం ఇచ్చి వాళ్ళ ద్వారా అందరికి ఇచ్చి నయము చేస్తాడు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణము స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. దావీదు మహారాజు ఎప్పుడైనా మూలుగుతో పడుకోలేదు. దేవుడిని ఆశ్రయిస్తూ దేవుని దగ్గర నన్ను కరుణించు, నా ప్రాణాన్ని స్వస్థపరచమని మనవి చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిదీ దేవునికే విన్నవించుకునేవాడు దావీదు మహారాజు. ఎప్పుడు ఏ విషయంలో కూడా, ఒంటరితనంలో కూడా ఆయన మీద ఆనుకునేవాడు. కానీ ఆయన బలాన్ని, ఆయన ధనాన్ని బట్టి అతిశయించాలి. ఆయన దేవుణ్ణి బట్టి అతిశయించాడు కాబట్టి దేవుడే ప్రతి దానిలో నడిపించాడు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వారు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు. అంటే మనుషులు కోరుకునేది ఏంటి? ఆ మనిషి లేకుండా పోవాలా, ఆ మనిషికి చెడు జరగాల, మేము కళ్ళారా చూడాలి, మేము సంతోషించాలి అనే కోరుకుంటారు మనుషులు. దేవుడు కరుణించే దేవుడు కాబట్టి మన పట్ల ఎప్పుడు అలా కోరుకోడు. పాపిని ప్రభువా అంటే చాలు, తన హక్కున చేర్చుకుని ప్రతి సమస్యకు జవాబు ఇచ్చి ప్రతి దానిలో కరుణించి కటాక్షించే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించాలి. మనుషులు పెట్టే శ్రమల నుండి కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వాళ్ళ నుంచి మనల్ని రక్షించే దేవుడు. వాళ్ళ ఇచ్చకు మనల్ని అప్పగించాడు. శత్రువు ఇచ్చకు అప్పచెప్పుడు, మనుషుల ఇచ్చకు అప్పచెప్పుడు, సాతానికి కూడా అప్పగించాడు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయ పాపమును పోగు చేసి కొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. పాపం పోగు చేసుకున్నాడన్న వ్యతిరేకులుగా ఉన్నప్పుడు, ఆయాస్కరమైన ఆలోచించినప్పుడు మనుషులకు కానీ దేవునికి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపాన్ని పోగు చేసుకుంటారు. దాని ఫలితం ఏముంది? మరణమే కదా. ఆరనే అగ్ని కాదా అది గుర్తించుకుంటే వాళ్ళు మంచి మనసుతో సహాయం చేయగలిగిన చేస్తారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరిని శత్రువుగా చూడరు. క్షమించే గుణం వాళ్ళలో వస్తుంది. ఎంత కీడు చేసినప్పటికీ కూడా
పోనీలే తెలుసుకుంటారు ఒక రోజుకి, తెలుసుకోకపోతే దేవుడు చూసుకుంటాడు అనే మనసు మనలో కలిగి ఉన్నప్పుడు మనము ప్రతి దాని నుంచి తప్పించబడతాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనం దేవుడిని ప్రేమిస్తే మనల్ని ప్రతి విషయంలో తప్పించి ఆయన అడుగు జాడలో నడిపిస్తూ ఏ శత్రువుకి అప్పచెప్పడు, ఏ నోటికి అప్పచెప్పడు. ఎన్నో కీడు మాటలు మాట్లాడుతుంటారు, ఎంతో నష్టాన్ని కోరుకుంటారు ఒక జీవితం పట్ల, కానీ వాటికి హేతువు లేకుండా ఏది జరగదంట. హేతువు లేకుండా ఏది జరగదు అంటే మనం ఏదైనా చేసి ఉంటేనే అది వాళ్ళ నోటి మాట్లాడాలి. కానీ మనం చేయకుండా దేవుడి ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు మనకి ఆ కీడు, ఆ మాటలు, వాళ్ళ కోరికలు నెరవేర్చబడదు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. నశింప చేయవలని వారు నాకు కీడు చేయి ఆలోచించుతున్నారు. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడం చెప్పుకుంటున్నారు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా లేస్తాడంట. రోగంతో అయినా బలహీనతతో అయినా పాపంలో చిక్కుబడిన మళ్ళీ తిరిగి నిలబడతాడని దేవుడు శ్రమిస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడ్డాడు, దేవుని ఆశ్రయించిన వాడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎన్నిసార్లు ఈ లోకంలో బలహీనపడ్డప్పటికీ తిరిగి లేచి నిలబడతాడు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నాడు. ఇంకా వాడికి మరణమే. ఏ తప్పు చేశాడో వాళ్ళ తప్పులు చూసుకోరు, కానీ ఏ తప్పు చేశారో అందుకనే ఈ స్థితి, ఈ పరిస్థితి, ఈ పడక మీద ఉన్నాడు, ఈ రోగం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది అని వాళ్ళే తీర్పిచ్చేస్తారు. కానీ కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి కూడా కొన్ని సంభవిస్తాయి. దేవుని నిలబడిగా ప్రేమించి ఆశ్రయించిన వారికి ఏ మేలు జరగక మానదంట. అది దానికి కొంత సమయం పట్టవచ్చు, మనకు నిరీక్షణ కావాలి. నేను నమ్ముకున్న నా హితుడు నా ఎంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుడికే తన మెడవెత్తాను. ఎందుకంటే ప్రేమించి చేరదీసి ఆ స్నేహంలో భోజనం పెట్టిన వాళ్ళే మెడవెత్తేవాడు ఉంటారు. అంటే తన్నే అంత పనులు చేస్తారు, వెనక ప్రేమిస్తుంటారు, మాట్లాడుతుంటారు, స్నేహం చేస్తారు, వెనక మాత్రం ఎలా ఉంటారంటే తన్నినంతగా చేస్తున్నారు. అది దేవుడు చూడడా? దానికి తీర్పు ఉండదా? దేవుడికి ఎందుకు భయపడము? మనం మనుషుల పట్ల ఎందుకు ఆ కపటోపాయం? ప్రేమిస్తే ప్రేమించు యథార్థంగా, లేకపోతే మౌనం ఉండిపోతే పోతుంది కదా, వాళ్ళ జోలే మనకు వద్దు. దానివల్ల మనం పాపం తెచ్చుకోవాలి, శిక్షణ ఎందుకు తెచ్చుకోవాలి? ఆ పరిస్థితి మనము సాతానికి అందచేయకూడదు. ఎప్పుడైనా మన బలహీనత ఏది ఉంటుందో దాన్ని ఆశ్రయిస్తుంది, దాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని తొక్కుతుంది. అందుకే మన బలహీనతను దేవుడికి అప్పగించుకుంటే దాన్ని సరిదిద్ది నిలబెడతాడు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తను, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేశాను. కరుణించి లేవనెత్తమయ్యా, ప్రతీకారం మీద చూపిస్తాను. నేను దేవుని బిడ్డను, నన్ను నిలబెట్టాడు దేవుడు. ప్రతీకారం అంటే వాళ్ళు చంపుతానని కాదు, ప్రతీకారము ఏ విధంగా మనం నిలబడ్డప్పుడు ప్రతీకారంగా కనబడుతుంది. అందుకని శత్రువు ఏ విషయంలో లేచినా, మనుషులు ఏ విషయంలో లేచినా మన ఓపికతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనల్ని లేవనెత్తి నిలబెట్టేవాడు. నా శత్రువు నా మీద ఉల్లసింపుగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను. అంటే ఉల్లసించలేనప్పుడు ఏం చేస్తుంది? దేవుని బిడ్డ జోలికి పోకూడదని మనుషులు అనుకుంటారు, దుష్టుడు కూడా పారిపోతాడు. నేను ఇష్టడనని అని దావీదు మహారాజు అంత ఇదిగా స్వచ్ఛగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకు? ఇష్టడు కాబట్టి, ఆ విధంగా జీవించాడు కాబట్టి. లోక పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా అవి కూడా దేవుడు ఎదురు పెట్టి ప్రాయచిత్తం పొంది
దేవుని ఎదుట యథార్థంగా పరిష్కారం చేసుకున్నాడు కాబట్టి నేను ఇష్టడని కనుక ఆ మాట మనం కూడా అనగలిగి ఉన్నాం. మనం ఇష్టలుగా దేవునికి ఇష్టలుగా ఉన్నామా, మనకి ఇష్టలుగా ఉన్నామా, లోకానికి మనుషులకి ఇష్టలుగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యం నన్ను నిలవబెట్టును. యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. దేవుడు చూసేది ఏంటి? హృదయాన్ని చూస్తాడు కాబట్టి యథార్థతను బట్టి ఉద్ధరిస్తున్నాడు. ఆ యథార్థత ఎప్పటికీ పోదు. మనం జీవించున్నా మరణించిన మన యథార్థత మనకి ఉన్న ఆస్తి. మనం ఈ లోక ఆస్తి వల్ల గొప్ప చెందుతామేమో, మనుషుల చేత పోడబడతాము, కానీ దేవుని ఎదుట రేపు శాశ్వతమైన ఆరాధన మనం నిలబడి ఫలితం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టడుగా మనము ఉండాలి. నీ సన్నిధిని నిత్యం నన్ను నిలబెట్టదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్. అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు కాబట్టి దేవుని సన్నిధిలో మనం శాశ్వతంగా ఉంటాము కాబట్టి శాశ్వత కాలం నుంచి ఆ నిరీక్షణ దావీదుకు ఉంది కాబట్టి అందుకని శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడింది. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయనకు మరణం లేదు, మరణాన్ని కూడా జయించిన దేవుడు. మరి మనము ఆయన బిడ్డలమైన మనము ఆయన్ని ఆశ్రయించి మరణాన్ని జయించే విధంగా ఏ విధంగా ఉంటాం? మన ఆత్మకు కూడా నిత్య జీవంలో ప్రవేశించే ఆస్కారం మనము ఈ లోకానుసారంగా నడిచి కల్పించగలిగినప్పుడు శాశ్వతంగా ఆయనతో నివసించగలం. ఆత్మకు రూపం ఉంది, అది మనం మర్చిపోకూడదు. ఆత్మస్వరూపుడు కాబట్టి మన ఆత్మ కూడా ఆయనతో కలిసి జీవించగలిగినప్పుడు శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడును కాక మనం అనగలిగి ఉండాలి. మనం ఆయనతో స్తుతి చెల్లించే విధంగా ఉండాలి. ఇక్కడ కాదు, ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, లోకం కాదు, మన జీవితం కాదు. అంటే దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఆమె అనగలిగే ఉండాలి. మనం ఆమె అంటాం. ఆమె అంటే ఏంటంటే అవును కాదా అని కదా, మరి అది నెరవేర్చాలి కదా. ఆ మాట మనం పలుకుతున్నామంటే మన హృదయాంతరంగాల్లోంచి ఆ మాట రావాలి. మనం పెదవులు పలికే విధంగా కాదు. మనం ఎలుగు ఇచ్చేసినా అది దేవుడి సన్నిధిలో నిలిచే విధంగా ఉండాలి. అట్టి శాశ్వత రాజ్యం వరకు మనందరం సిద్ధపడదామంటే దేవుడి కృపగల వాక్యం జీవించుకుందాం. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దామని స్తుతి ఆరాధన చేద్దాం. స్త్రీల ఇద్దరు పురుషులు చేయవలసింది. ఒకే ఒక్క జీవితం